నువ్వు మీ ఇలవేల్పుని కోరుకో రాజమ్మా. ఇంకెవరున్నారు? ఆ నాగమ్మ తల్లే మా ఇలవేల్పు. నా పున్నాగనొక్కసారి చూడనిచ్చి ఆ తర్వాత నా చూపే కాదు, ప్రాణం తీసుకున్నా పర్వాలేదనుకుంటా. అయితే ఆలస్యమెందుకు? కళ్ళు మూసుకొని చేతులు జోడించి నీ కోరిక ఎంత బలంగా ఉందో ఆ నాగమ్మకి అర్థమయ్యేలా చెప్పు. ఏమో ఇప్పుడే నీకు వరం ఇవ్వచ్చేమో. అంతేనంటావా? అయితే అయితే ఇప్పుడే అడుగుతానమ్మా. అమ్మా నాగమ్మ, నాకు చూపును ప్రసాదించు తల్లి. నీ బిడ్డైన పున్నాగను నా బిడ్డగా పెంచానమ్మా. పెళ్ళిడికొచ్చిన పిల్లను కళ్ళారా చూడాలనుందమ్మా. అమ్మా పున్నాగా, అమ్మా పున్నాగా, అమ్మా నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, మా ఊరి గ్రామ దేవత మా పైడి తల్లి. కానీ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా పున్నాగని కూడా దేవత అని పిలుస్తుంటే నిజమే అనిపిస్తుందమ్మా. అమ్మా నాగమ్మ, నా పున్నాగను ఒక్క నిమిషం పాటు కళ్ళారా చూసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. పున్నాగా, అమ్మ పున్నాగా, అమ్మ బంగారు తల్లి, అమ్మ పున్నాగా. చాలమ్మా, చాలు. ఈ జన్మకిది చాలమ్మా. ఇక నా ప్రాణం పోయిన పర్వాలేదు తల్లి. ఈ జన్మకిది చాలు తల్లి. ఈ జన్మకిది చాలు.